ఫామ్ 7 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ ఈ రెండు పార్టీల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైన మాట ఇదే. ఈ రెండు పార్టీల మధ్య చిచ్చును కూడా రగులుస్తోంది. అసలు ఏంటి ఫామ్ 7? అసలు ఇది దుర్వినియోగం అవుతోందంటూ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది? నిజానికి ఫామ్ 7 అన్నది దుర్వినియోగం అవుతోందా? దుర్వినియోగం అయితే ఆ దుర్వినియోగానికి పాల్పడుతున్నది ఎవరు? దీనిని అడ్డుకోవాల్సింది ఎవరు? నిజానికి ఆ పని చేయాల్సినటువంటి అధికారులు ఆ పని చేస్తున్నారా? దీన్ని అడ్డుకుంటున్నారా? దుర్వినియోగం కాకుండా చూస్తున్నారా? ఈసీ రోల్ ఏంటి ఇందులో? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఓటు ఫామ్ 7 పోటు ద్వారా. రైట్, ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఏపీలో మొత్తం ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యను ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీలో ఉన్నది మొత్తం 3.69 కోట్ల ఓట్లు. 3,69,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఫామ్ 7 అనేది ఇక్కడ ఎందుకు వివాదాస్పదంగా మారుతోందో ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. 13.16 లక్షలు, 13,16,000 ఓట్లు తొలగించాలంటూ ఈసీకి ఫామ్ 7 రూపంలో దరఖాస్తులు అందాయి. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఫామ్ 7 ద్వారా తమ ఓట్లు తొలగించాలని, లేదంటే పక్కవారి ఓట్లు తొలగించాలంటూ 13.16 లక్షల ఓట్లు తొలగించాలంటూ ఈసీకి ఫిర్యాదు రూపంలో అందుతోంది. దరఖాస్తులు అందుతున్నాయి. ఈ దరఖాస్తులు అనేవి ఫామ్ 7 రూపంలో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్లో. సో మొత్తం ఈసీకి ఓట్లు తొలగించాలంటూ ఫామ్ 7 రూపంలో వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య 13,16,000. రైట్, ఇందులో దొంగ ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేంటో ఒక్కసారి స్క్రీన్ పైన మనం చూద్దాము. 59,16,000 దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీనిపైన చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ లిస్టులో 59,16,000 దొంగ ఓట్లు వచ్చి చేరాయని ఆయన చెబుతున్నారు. గతంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆయన కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. రైట్, ఈ ఓట్లు తొలగించాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదొక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దొంగ ఓట్లు తొలగించడానికే ఫామ్ 7 ద్వారా దరఖాస్తులు పెట్టామంటున్న జగన్. ఇది చాలా కీలకంగా మారింది. నిన్న ఆయనే స్వయంగా చేసినటువంటి ప్రకటన. నిన్న నెల్లూరు సభ సాక్షిగా ఆయనే చెప్పారు, దొంగ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫామ్ 7 ద్వారా దరఖాస్తులు మేమే పెడుతున్నాము, ఆ పేర్లు తొలగించమని అని ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇదంతా ఒక కుట్ర అని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు ఏమంటున్నారు ఇదే అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి వైసీపీ కుట్ర చేస్తోందన్న చంద్రబాబు. 59 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, వాటిని తొలగించమని ఫామ్ 7 ద్వారా దరఖాస్తు చేస్తున్నాము మేమే అని వైసీపీ అంటూ ఉంటే, టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారి ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోంది, ఆ కుట్ర చేస్తోంది వైసీపీ అనేది టీడీపీ వాదన చాలా క్లియర్గా కనిపిస్తోంది. నెక్స్ట్, ఇదే అంశానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. టీడీపీ నేతలే తమ ఓట్లను తొలగిస్తున్నారంటూ జగన్ ఎదురుదాడి. మేం ఫామ్ 7 ఇస్తున్న మాట వాస్తవమే కావచ్చు, అయితే ఇదే సమయంలో టీడీపీ కూడా ఫామ్ 7 దరఖాస్తులను ఈసీకి సమర్పిస్తోంది. మా ఓట్లన్నింటి కూడా, అంటే వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేటటువంటి కుట్ర చేస్తోందని ఇటు వైసీపీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ ఏం చేస్తోంది? ఫామ్ 7 ఎక్కడికి వెళుతోంది, ఏం జరుగుతోందన్న అంశాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. ఓట్ల తొలగింపు దరఖాస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి కేసులు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సమయంలోనే ఈ అంశంపైన ఫిర్యాదుల వరకు వెళ్ళాయి. ఫిర్యాదులు వెళ్లిన సమయంలో ఎవరు ఈ దరఖాస్తులు చేస్తున్నారు అంటే, ఒకరి పేరుతో మరొకరు నాకు ఓటు హక్కు అవసరం లేదని, అతనికి ఓటు హక్కు తొలగించాలని ఫామ్ 7 ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. ఇందులో ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అనేక రకమైనటువంటి కేసులు కూడా ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇప్పటి వరకు ఎన్నికల సంఘానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏం జరుగుతోందో కూడా ఒకసారి చూద్దాం. ఆన్లైన్లో ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించాలంటూ భారీ సంఖ్యలో ఎన్నికల సంఘానికి దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. భారీ సంఖ్యలో అంటే ఎంత అనుకోవచ్చు, వేలలో అని మీరు అనుకోవచ్చు, కానీ జరుగుతున్నది ఇక్కడ లక్షల్లో జరుగుతోంది. 13 లక్షలకు పైగా దరఖాస్తులు ఈసీకి అందాయి. ఇది నేను మళ్ళీ చెబుతున్నాను, ఇది ఏ రాష్ట్రంలోనూ జరిగినటువంటి అంశం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చి ఓట్లు తొలగించమనేటటువంటి ఫిర్యాదులు లేకపోతే దరఖాస్తులు ఈసీకి చేరినటువంటి దాఖలాలు లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఓట్ల తొలగించాలంటూ ఫామ్ 7 ద్వారా భారీ సంఖ్యలో ఎన్నికల సంఘానికి దరఖాస్తులు అందుతున్నటువంటి పరిస్థితి. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తోందో కూడా ఒకసారి చూద్దాం మనం.
రైట్, అన్ని దరఖాస్తులను పరిశీలించే అవకాశం ఎన్నికల సంఘానికి ఉంటుందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ 13 లక్షలకు పైగా దరఖాస్తులు ఫామ్ 7 ద్వారా ఎన్నికల సంఘానికి అందాయి, ఈ ఓట్లు తొలగించండి అని. అయితే వీటన్నింటినీ పరిశీలించేటటువంటి యంత్రాంగం ఈసీ దగ్గర ఉందా? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అన్ని దరఖాస్తులను పరిశీలించే అవకాశం ఎన్నికల సంఘానికి ఉంటుందా లేదా? ఒకవేళ లేకపోతే ఇది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, అసలు ఫామ్ 7 అంటే ఏంటి? ప్రధానమైన అంశం దగ్గరికి మనం ఒక్కసారి వద్దాం. ఫామ్ 7ని నేను స్క్రీన్ పైన మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది ఆన్లైన్లో ఫామ్ 7 దరఖాస్తు ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. 3 సందర్భాల్లో ఫామ్ 7 దరఖాస్తును ఉపయోగిస్తూ ఉంటారు. ఆ 3 సందర్భాలు ఏంటో కూడా నేను క్లియర్గా మీకు వివరిస్తాను. అంతకు ముందుగా మనం అసలు ఫామ్ 7 అంటే ఏంటి, అది ఎలా ఉంటుందన్నది స్క్రీన్ పైన చూస్తున్నాము. ఫామ్ 7ని 3 సందర్భాల్లో ఉపయోగిస్తామని నేను చెప్పాను. రైట్, 1, 2, 3. ఆ 3 ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత నేము, సర్నేము, మీ ఆధారు, ఇక మీ ఓటర్ నెంబర్, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ఉన్న తర్వాత సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది, అక్కడ సిగ్నేచర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే నేను క్లియర్గా ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇక్కడ చూసారంటే మీరు ఎవరైతే అప్లికేషన్ ఇస్తున్నారో వారి సిగ్నేచర్ అవసరం అనేది ఇక్కడ కనిపిస్తోంది. వారి సంతకం కావాలి. ఎవరైతే అప్లికేషన్ ఈ దరఖాస్తు పెడుతున్నారో ఆన్లైన్లో మనం పెడుతున్నాం కాబట్టి సిగ్నేచర్ చేసేటటువంటి అవకాశం ఉండదు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆన్లైన్లో ఈ దరఖాస్తు పెడుతున్న సమయంలో అంటే నా ఓటు తొలగించమని ఇతరులు, లేక నా ఓటు తొలగించమని నేనే స్వయంగా దరఖాస్తు చేసుకునేటటువంటి సందర్భాలు అనుకుందాం. ఈ 2 సందర్భాల్లోనూ ఇక్కడ సిగ్నేచర్ చేసేటటువంటి అవకాశం లేదు. సో నా ఓటు తొలగించమని ఇంకో వ్యక్తి, మూడో వ్యక్తి, రెండో వ్యక్తి ఎవరైనా కావచ్చు, వాళ్ళు నా పేరు మీద నా ఓటును తొలగించమని దరఖాస్తు పెట్టేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇక్కడ నా సిగ్నేచర్ లేకుండానే వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆన్లైన్లో ఈ ఫామ్ దొరుకుతుంది కాబట్టి ఆన్లైన్లో సంతకం చేసేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇలా ఉన్నటువంటి ఈ ఫామ్ను నింపి పంపిస్తున్నారు. ఇలాంటి ఫామ్స్ ఎన్ని ఈసీ దగ్గరికి వెళ్ళాయంటే 13 లక్షలకు పైగా ఫామ్స్ ఇప్పటికే ఈసీ వద్దకు చేరాయి. రైట్, నేను ఇంతకుముందు క్లియర్గా చెప్పాను ఏ సందర్భాల్లో ఫామ్ 7 ఉపయోగించవచ్చు. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఫామ్ 7 దరఖాస్తును మనం ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము, ఈసీ మనకి ఎటువంటి అవకాశం కల్పించింది? 3 సందర్భాలు ఉన్నాయి. ఆ 3 సందర్భాలు నేను ఒకటి చెప్తాను. ఓటరు జాబితాలో ఎవరి పేరునైనా అభ్యంతరం ఉంటే ఫామ్ 7 ద్వారా దాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. మనం ఓటర్ లిస్టు చూసుకుని ఈ ఓటర్ లిస్టులో ఏదైనా అనుమానాలు ఉంటే, ఈ పేరు పైన అనుమానం ఉంటే, అతను ఈ ప్రాంతానికి చెందినవాడు కాకపోతే, ఇలాంటి అనుమానాలు ఏవైనా మన దగ్గర ఉంటే ఈ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓటరు జాబితాలో ఎవరి పేరుపైనైనా మనకు అభ్యంతరం ఉంటే ఫామ్ 7 ద్వారా దాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఒకటో అంశం. ఇక రెండవది ఒకసారి చూద్దాం. ఓటరు జాబితాలో ఉన్న ఒక వ్యక్తి పేరును తొలగించమని కోరుతూ దరఖాస్తు చేయవచ్చు. ఇది చాలా ప్రమాదకరంగా ఇప్పుడు మారుతోంది. ఓటరు జాబితాలో ఉన్న ఒక వ్యక్తి పేరును తొలగించమని కోరుతూ దరఖాస్తు చేస్తూ ఇప్పటికే ఈ తరహా లక్షల సంఖ్యలో ఈసీకి వచ్చి చేరుతోంది. దీని వెనుక ఎవరున్నారు, ఏ పార్టీ ఉంది? ఒకవేళ నిజంగా పార్టీల కుట్రే ఉంటే ఈసీ ఏం చేస్తోంది, లేకపోతే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? ఇవి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. రైట్, ఇక మూడవ అంశం ఏంటో ఒకసారి చూద్దాం. అంటే 3 సందర్భాలలో ఫామ్ 7ను మనం ఉపయోగించుకోవచ్చు. తన ఓటును జాబితా నుంచి తొలగించమని ఓటరే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే నా ఓటు తొలగించమని నేనే స్వయంగా ఈసీకి దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశాన్ని ఫామ్ 7 కల్పిస్తుంది. సో నా ఓటుని తొలగించమని నేను కోరాలనుకున్నప్పుడు కూడా ఈ ఫామ్ 7ను మాత్రమే ఉపయోగించుకోవాల్సి వస్తుంది. రైట్, ఓటరు జాబితా నుంచి ఇప్పుడు ఫామ్ 7ను పంపారు. ఎలా తొలగిస్తారు? తొలగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలి, అధికారులు ఏమేం చేస్తారు? ఇవన్నీ కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఓటరు జాబితా నుంచి పేరు ఎలా తొలగిస్తారు? చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే 3 సందర్భాల్లో మనం ఫామ్ 7 ఉపయోగిస్తున్నాము. అది 3 సందర్భాల్లో ఏ సందర్భంలోనైనా ఇలాంటి ఫామ్స్ ఈసీ దగ్గరకు చేరితే ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? చాలా క్లియర్గా మనం చూడాలి. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించేటటువంటి ప్రక్రియ ఎలా సాగుతుంది, ఇందుకు ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఏ పద్ధతుల్లో దీన్ని తొలగిస్తారు అనేది మనం తెలుసుకోవాలి. మొదటిది, ఫామ్ 7 ద్వారా వచ్చిన ఫిర్యాదుపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు దర్యాప్తు చేయాలి. ఇక్కడ ఈఆర్ఓ దీనిపైన దర్యాప్తు చేయాల్సి వస్తుంది. అంటే ఈ వచ్చినటువంటి ఫామ్ పైన ఏంటి అభ్యంతరం ఉంటే అభ్యంతరం, లేదా నా ఓటును తొలగించమని నేనే పెడితే అది అవునా కాదా, లేదా ఇతరుల ఓటు తొలగించమని ఒకవేళ ఈ దరఖాస్తు చేస్తే అవునా కాదా, ఈ అంశాలపైన ఈఆర్ఓ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇక రెండో అంశం,
క్షేత్రస్థాయి తనిఖీ చేసి దరఖాస్తులో ఉన్న వివరాలు సరైనవి అని తేలితేనే ఓటరు పేరును తొలగించాలి. అంటే క్షేత్రస్థాయిలో ఒక తనిఖీ జరగాలి, ఆ దరఖాస్తులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా కరెక్ట్ అని తెలియని తర్వాతే ఓటరు పేరును తొలగించాలి. వెంటనే కూడా తొలగించకూడదు. ఇది రెండో స్టెప్ మాత్రమే. మనం ఫస్ట్ స్టెప్ చూసాము, రెండో స్టెప్లోకి మనం వచ్చాం. ఇక థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఆ తొలగించడానికి ముందు, అంటే పేరు తొలగించడానికి ముందు పోస్ట్ ద్వారా, SMS లేదా ఈమెయిల్ ద్వారా ఓటరుకు సమాచారం అందించాలి. ఇక్కడ ఒక పేరును తొలగిస్తున్నారంటే ఆ సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, పోస్ట్ ద్వారా పంపించవచ్చు, SMS ద్వారా కూడా వారికి ఆ సమాచారాన్ని చేరవేయాలి. సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నేనే మరో వ్యక్తి పేరును ఓటర్ లిస్టులో నుంచి తొలగించమని కోరానంటే ఆ వ్యక్తికి SMS వెళ్ళాలి, లేదా పోస్టులోనైనా సమాచారం అందాలి, లేదా ఈమెయిల్ ద్వారానైనా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఒకసారి చూద్దాం. 4వ స్టెప్, ఓటరు జాబితా నుంచి తొలగించాలని నిర్ణయిస్తే సంబంధిత అధికారి కార్యాలయంలో 7 రోజుల పాటు నోటీసు బోర్డులో పెట్టాలి. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నామో, ఇతనిని ఓటరు జాబితా నుంచి తొలగించవచ్చు అనేటటువంటి నిర్ణయం తీసుకున్నామో, అప్పుడు ఆ పేరును వారం రోజుల పాటు నోటీసు బోర్డులో పెట్టాలి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అలా పెడుతున్నారా లేదా అనేది ప్రతిసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఓటర్లు కూడా తమ ఓటు ఒకవేళ గల్లంతైతే ఇక్కడ పెట్టారా లేదా అన్న విషయాన్ని కూడా ముందుగా నోటీస్ బోర్డులో కూడా ఓటరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 5వ అంశాన్ని చూద్దాం. తొలగించదలిచిన పేర్లను CEO వెబ్సైట్లో ఉంచాలి. మనం డైరెక్ట్గా వెబ్సైట్లో చూసుకోవచ్చు, కార్యాలయంలో మనకి బోర్డులో పెట్టాలని చెప్తాము. అలాగే CEO వెబ్సైట్లో కూడా మనం ఈ అంశాలను చూడొచ్చు. ఎవరెవరి పేర్లను తొలగించారు, ఎందుకు తొలగించాల్సి వచ్చింది, క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందా లేదా, అధికారులు దీనిపైన దర్యాప్తు చేశారా లేదా, ఇవన్నీ చేసిన తర్వాత ఎవరి పేర్లనైతే తొలగించాలని అనుకుంటున్నారో వారి పేర్లను డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. 1వ అంశం. 2వ అంశం, CEO వెబ్సైట్లో కూడా దాన్ని ఉంచాల్సి ఉంటుంది. 6వ అంశాన్ని ఒకసారి చూద్దాం. తొలగించదలిచినటువంటి పేర్లపై అభ్యంతరాలను ఆహ్వానించాలి. ఇలా మేము ఈ పేర్లను తొలగించాలనుకుంటున్నాము, దీనిపైన ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ప్రజాభిప్రాయ సేకరణ లాంటిదే. అలాంటిదే కొన్ని అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చూసారు కదా, ఇప్పటికే 6వ స్టెప్లో మనం ఉన్నాం. ఇన్ని దశల్లో ఒక పేరును తొలగించాలంటే ఇన్ని దశల్లో అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. 6వ దశ దగ్గర మనం ఉన్నాం. తొలగించదలసినటువంటి పేర్లపై అభ్యంతరాలను ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇక 7వ అంశాన్ని కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా చూపించాలి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈసీ గుర్తింపు పొందినటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఓటరు జాబితా, ఎవరైతే తొలగించబడిన పేర్లు ఉన్నాయో ఆ జాబితా మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఆ జాబితాను రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా అందజేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఆ జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా చూపించాల్సినటువంటి అవసరం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇక 8వ అంశాన్ని కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అభ్యంతరం కాని పేర్లను తొలగించిన తరువాత తుది జాబితాను రూపొందించి రాజకీయ పార్టీలకు అందించాలి. ఇప్పుడు పేర్లు తొలగింపు వరకు మనం వచ్చేసాం. 8వ స్టెప్లో పేర్ల తొలగింపు వరకు వచ్చాం. పేర్లు తొలగింపు జరిగిపోయింది, పేర్లను తొలగించారు. తొలగించిన తర్వాత తుది జాబితాను రూపొందించి రాజకీయ పార్టీలకు దీన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల అధికారులకు ఉంటుంది. ఇక 9వ అంశాన్ని ఒక్కసారి చూద్దాం. మరి ఎవరు చేయాలి ఈ తతంగం అంతా? ఎవరు చేయాలి? ఏ స్థాయి అధికారి చేయాలి? ఎవరైతే వారు పేర్లు తొలగించేటటువంటి అధికారం అందరికీ ఉంటుందా? ఉండదు. ఎవరికి ఈ అధికారం ఉంటుందన్నది ఒక్కసారి చూద్దాం. ఓటర్ల తొలగింపును తహసీల్దారు స్థాయి అధికారి మాత్రమే చేయాలి. ఇది చాలా కీలకం. తహసీల్దార్ స్థాయి అధికారి కాకుండా అతని కింది స్థాయి అధికారులు ఓటర్ల తొలగింపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. కేవలం తహసీల్దారు స్థాయి అధికారి మాత్రమే ఆ పని చేయాల్సి ఉంటుంది. రైట్. ఇక 10వ అంశాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారి పేర్లను పొరపాటున తొలగిస్తే వెంటనే తిరిగి జాబితాలో చేర్చాలి. ఇది పొరపాటున ఒకవేళ వీళ్ళు చేసినటువంటి దర్యాప్తు, వీళ్ళు జరిపినటువంటి విచారణ, లేకపోతే స్వీకరించినటువంటి అభ్యంతరాలు, వీటినన్నింటినీ పరిశీలించి పొరపాటున ఏదైనా పేరును జాబితా నుంచి తొలగించారే అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? తిరిగి వెంటనే చేర్చాలి. ఆలస్యం చేయకుండా ఈ ఓటర్ లిస్టులో ఆ పేరును వెంటనే చేర్చాలి. చేర్చి ఆ జాబితాను కూడా మళ్ళీ రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం చూస్తున్నాం, ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారి పేర్లను పొరపాటున తొలగిస్తే వెంటనే తిరిగి ఆ జాబితాలో వారిని చేర్చాల్సి ఉంటుంది. ఇక 11వ అంశాన్ని ఒక్కసారి చూద్దాం. తొలగింపులపై జిల్లా డిప్యూటీ ఎలక్టోరల్ ఆఫీసర్ 2%,
జిల్లా ఎన్నికల అధికారి 1% తనిఖీలను నిర్వహించాలి. ఇక్కడ ఎవరి బాధ్యత ఎంత అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం కదా. ఓట్లను తొలగించే ముందు, ఆ పేర్లను లిస్టు నుంచి తొలగించే ముందు ఎవరి బాధ్యత ఎంత అన్నప్పుడు ఎలక్టోరల్ ఆఫీసర్ అంటే డిఈఓ, ఇక్కడ డిప్యూటీ ఎలక్టోరల్ ఆఫీసర్ 2%, వారి బాధ్యత 2% అయితే ఇక్కడ జిల్లా స్థాయి ఎన్నికల అధికారిది 1% తనిఖీ నిర్వహించేటటువంటి బాధ్యతను తీసుకోవాలి. వీళ్ళిద్దరి బాధ్యత ఇక్కడ చాలా కీలకమైంది. ఎవరు ఈ బాధ్యతలు తీసుకోవాలని మనం అనుకున్నాం కదా. అందులో భాగంగానే ఈ ఇద్దరి బాధ్యత ఎంత అంటే డిప్యూటీ ఎలక్టోరల్ ఆఫీసర్ 2%, జిల్లా ఎన్నికల అధికారి 1% తనిఖీలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక 12వ అంశాన్ని ఒక్కసారి చూద్దాం. ఓటర్ల తొలగింపు రిజిస్టర్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వహించాలి. ఈ తొలగింపు జరిగిన తరువాత దానికి సంబంధించినటువంటి ఒక రిజిస్టర్ను క్లియర్గా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటర్ల తొలగింపు రిజిస్టర్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తప్పనిసరిగా నిర్వహించాలి. ఎప్పుడు తొలగించారు, ఎవరెవరు తొలగించారనే అంశం అందులో క్లియర్గా రిజిస్టర్ చేయబడి ఉంటుంది. ఇది ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాధ్యతగా గుర్తించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈసీ డైరెక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈసీ చెప్పినటువంటి నియమావళి ప్రకారమే మనం ఇక్కడ చూస్తున్నాం. ఓటర్ల తొలగింపు రిజిస్టర్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వహించాల్సి ఉంటుంది. ఇక 13వ అంశం ఒకసారి చూద్దాం. 13వ అంశం, ఎవరైనా మృతి చెందినట్లు ఫిర్యాదు వస్తే స్థానికంగా ఉన్న ఇద్దరి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాకే తొలగించాలి. ఎవరైనా ఫామ్ 7ని ఉపయోగించి ఎదుటి వ్యక్తి చనిపోయారు, ఆ వ్యక్తి పేరును ఓటర్ లిస్టు నుంచి తొలగించాలి అనేటటువంటి దరఖాస్తును పెడితే అతను నిజంగా మరణించాడా లేదా అన్నది ధృవపరచుకోవాల్సినటువంటి అవసరం అధికారులకు ఉంటుంది. ఇందుకోసం కనీసం ఇద్దరి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తరువాతే ఆ పని చేయాల్సి ఉంటుంది. ఇది ఫామ్ 7 యొక్క ఉపయోగం. ఇది దుర్వినియోగం అవుతున్నటువంటి తీరు. అంటే ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫామ్ 7ని ఉపయోగించుకొని చాలామంది ఎదుటి వ్యక్తి అంటే ఒకవేళ టీడీపీకి సంబంధించిన వారైతే వైసీపీ వారు, వైసీపీకి సంబంధించిన వారైతే టీడీపీ వారు ఆ ఫామ్ 7ని ఉపయోగించుకుని వారి పేర్లను ఓటర్ లిస్టులో నుంచి తొలగించమని దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే రెండు పార్టీల్లో ఎవరైనా చేయవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 13,16,000 దరఖాస్తులు ఈ రకంగా అందాయి. అంటే ఒక పేరును తొలగించమనేటప్పుడు అనేక కారణాలు చూపించవచ్చు. ఒకటి, స్థానికంగా అక్కడి నుంచి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే మృతి చెందిన వారి విషయం కానీ, లేకపోతే పెళ్లి చేసుకుని మరో ప్రాంతానికి వెళ్ళిపోయిన వారి విషయం కానీ, ఇక్కడ ఒక ఇంట్లో అద్దెకుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళ విషయాలను ఎవరైనా సరే ఫామ్ 7 ద్వారా ఎన్నికల అధికారులకు సమాచారం ఫామ్ 7 ద్వారా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకునే ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలు కూడా ఇలా దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఒకసారి క్లియర్గా స్క్రీన్ పైన చూసాం. అసలు ఏంటి ఫామ్ 7 అనేది చూసాము. ఇది ఎలా దుర్వినియోగం అవుతోందో చూసాము. ఎవరు దీనికి బాధ్యులో ఒకసారి చూసాము. ఆ బాధ్యత నిర్వహించాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, వారి బాధ్యతలు ఏంటో కూడా మనం చూసాం.